అంత ఎందుకంటే పాపం రోడ్డు మీద ముసలమ్మలో 4 బెండకాయలు 4 వంకాయలు పెట్టుకు అమ్ముకుంటుంటారు. వాళ్ళకి అదే జీవనాధారం, లేదా ఏరు శనక్కాయలుగా అమ్ముకుంటుంటారు. అక్కడికి వెళ్ళి కూడా బేరాలు ఆడతాం దౌర్భాగ్యపు జీవితం. ఎవడైనా బేదోడు పాపం టమాటాల కంపెనీ ఎత్తి మీద పెట్టుకుని వచ్చాడు అనుకోండి, ఆడికి అదే జీవనాధారం. అందులో కోట్లు వచ్చేయు. బుట్ట టమాటాలు అమ్ముకుంటే ఏమొచ్చేస్తాయండి? కోట్లు వచ్చేస్తాయా? బతకడానికి అమ్ముకుంటాడు. వాడిని కూడా నిలబెట్టి ఎంతకిస్తావు అంటాడు. 10 రూపాయలు అంటే 5 చేసుకో, 5 చేసుకోవాలా? అలా కాదండి, కిట్టదండి అమ్మగారంటే. ఎందుకు కిట్టదు? అలా లేలే అలా అలాగంటావు. నాకు తెలియదేటి 5 అసలు 5లోనే నీకు 1,00,000 రూపాయలు లాభం అవుతుంది నాకు తెలిసి అని. ఆ 5 రూపాయల దగ్గర కూడా కక్కుర్తిపడి పాపం వాడిని బాధలు పెట్టి నానా మాటలని మళ్ళీ ఇదంతా తినేసిన తర్వాత మళ్ళీ కొసరు కాయ ఒకటి కావాలి వీళ్ళకి. దౌర్భాగ్యపు జీవితాలు. మళ్ళీ 5 రూపాయలు బేరమాడి కొన్నట్లో మళ్ళీ కొసరేసుకుంటారు. ఇలా ఒక బేదోడి దగ్గర మాత్రం బాగా తింటారు. ఇదే వ్యక్తులు మందుల షాప్కి వెళ్తారు. ఆడు సీట్ రాసిస్తాడు, మొత్తం గుట్టల కింద పడేస్తాడు. ఇలాగ 20, 30 కత్తిరించి ముందేసేస్తుంటాడు. బిళ్ళలు, ఇంజక్షన్లు, సిరప్లు అన్ని పెడతాడు. ఎంత అంటే 1173 అన్నాడు అనుకోండి. 1173 ఇస్తావు తప్ప 1000 చేసుకో, 500 చేసుకో. మరి 1173 ఏంటి? 116 లాగా 500 చేసుకో అంటావా? నువ్వు 500 చేసుకో అన్నాడు అనుకో, అక్కడ గుమ్మ ఉంది చూసుకో అంటాడు. జాగ్రత్తగా లవ్వు అని, మళ్ళీ ఇప్పుడు ఇలా రాకని. సో బేరాలు లేనిది ఎక్కడ? అక్కడ. మరి బేదోళ్ళ దగ్గర అన్ని బేరాలే. లోకు అండి బేదోడు అంటే. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే బేరాలు ఆడడం, మందుల షాప్కి వెళ్తే బేరాలు ఆడడం. పాపం అండి బేదోళ్ళు తోటకూర కట్టలో గోంగూర కట్టలో పట్టుకుని వస్తారు. వాళ్ళకి అదే జీవనాధారం. అక్కడ మళ్ళీ బేరాలు. కట్టేటి మరి చిన్నది ఉంది, కట్టేటి మరి చిన్నది కట్టావు. కొంచెం పెద్ద కట్ట కట్టలొచ్చు కదా, మామూలు గడ్డి మోపులాగా. మరీ చిన్న కట్టలు తెచ్చితే తోటకూర కట్టలు అంటాం. మహా అయితే అక్కడ ఖరీదు 10, 20 లేదా 30, అంతకు మించిన లక్షలు పెట్టుకునివు. అక్కడ బేరాలు ఉంటాయి పావుల దగ్గర, ₹1 దగ్గర. పోనీలే పాపం బేదోడు తింటే తిన్నాళ్లే అనుకోం అలాంటి దగ్గర. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం వాడు ఎంత అంటే అంత దారపో చేస్తాం. ఎందుకంటే ఆరోగ్యం కోసం ఎంత మహాభాగ్యాన్నైనా వదిలేసుకుంటాం. ఇది మనిషి నైజం.